రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, నా పేరు జయశ్రీ. నేను మహేశ్వరం నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ నుంచి వచ్చానండి. నేను తారక రామారావు గారి వీర అభిమానిని. ఆయన మా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే నేను అప్పుడే జస్ట్ కాలేజ్లో ఎంటర్ అయ్యాను. మాకు రాజకీయం తెలిసింది కూడా రామారావు గారు వచ్చిన తర్వాతే మాకు రాజకీయం అంటే ఏంటో తెలిసింది. ఆ మహానుభావుడు చేసినటువంటి మహిళలకి ముఖ్యంగా చేసినటువంటి ఏవైతే మా ప్రయోజనాలు పొందామో, నేను కంప్లీట్గా యూనివర్సిటీసే కానివ్వండి, మాకు అప్పట్లో బస్సు కూడా 7 రూపీస్కి బస్ పాస్ వచ్చేది. మీకు అది తెలుసో తెలియదో కానీ మేము తర్వాత రాజకీయం అంటే ఏంటి, అసలు హైదరాబాద్లో ఉర్దూ తప్పించి తెలుగు మాట్లాడేవాళ్ళే ఉండేవాళ్ళు కాదు. మేము బస్సు నెంబర్ కూడా ఉర్దూలో ఉండేది. అటువంటిది రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు ప్రాపకం పెరిగింది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రామారావు గారు దయ వల్లే తెలుగు వాళ్ళు ఉన్నారు అనే విషయం కూడా అందరికీ తెలిసింది. ఈ మన ఆస్తిలో హక్కే కానివ్వండి, మరి మహిళలకు రిజర్వేషన్లే కానివ్వండి, తెలుగు యూనివర్సిటీ, మా మహిళా యూనివర్సిటీ పద్మావతి యూనివర్సిటీ కానివ్వండి, ఆశ్రమ పాఠశాలలే కానివ్వండి, మేము తర్వాత అదే పథకాలన్నీ ముందుకు పోనిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సేవ కూడా చాలా ప్రభావవంతమైనది. ముఖ్యంగా మా మహిళలు ఆత్మగౌరవం నేను బీసీ యాదవ్ అండి. మేము నమ్మకంగా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నామంటే ఎన్టీ రామారావు గారి దయవల్లే. ఇప్పుడు ఈ రోజు నేను వచ్చాను. నేను ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని అంటే మెడికల్గా కానివ్వండి అన్నిటిని కూడా ఉపయోగించుకుంటున్నాము. ఆయన రాజకీయాల్లో రావాల్సిన పనే లేదండి. ఒక్క సినిమా చేసుకుంటే కోట్ల ఆస్తి, కానీ ప్రజల్లో 9 నెలలు తిరిగి ఆ రోడ్ల మీద స్నానాలు చేసినంత పని కూడా లేదండి. ఆయన యుగ పురుషుడు, మహానుభావుడు. అట్లాంటి వాళ్ళు ఇంకా మరి జన్మలో పుట్టరు, ఇంకా రారు కూడా. నేను ఎంత అదృష్టవంతురాలంటే రామారావు గారి హయాంలో మేము డెవలప్ అవ్వడము, ఆయనను చూడడం అనేది నాది చాలా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు నలమోతు జయమ్మ, ఎల్బీ నగర్ ఎన్టీఆర్ నగర్ నుండి వచ్చాము. ఆయన గారు 86 నుండే మాకు సంస్కరణలు చూపించిండు. అప్పుడు నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్న టైంలోనే ఒక 20 మిషన్లు ఇప్పించగలిగిన నాంపల్లి గ్రౌండ్లో. అప్పుడు అందరికీ వృత్తి పనుల వాళ్ళకు వృత్తి పనిముట్లు ఇస్తున్న టైంలో నాకు కూడా 20 మిషన్లు ఇస్తే అందరికి పంచినాము. పని వాళ్ళకు వడ్లోళ్ళకు, కమ్మరోళ్ళకు, గ్రైండర్లు, మిక్సీలు ఎవరికి ఏ పని చేస్తే వాళ్ళకి చాలా మందికి ఇప్పించిన. ఆ టైంలో నాకు ఆయన భగవంతుడు, మాకు అన్న కాదు, మా నాన్న లాంటివాడు. ఎందుకంటే నేను వచ్చిన హైదరాబాద్ కొత్తలో మా ఆయన చచ్చిపోయిన టైంలో నాకు ఆయన ఎంత అంటే ఆ రోజు నుంచి బతకొచ్చు అనేది నేర్చుకున్న ఒక మహానుభావుడు. ఆ మహానుభావుని వల్ల అప్పుడు ఖాదీ బట్టలు కూడా కుట్టడానికి ఇచ్చిండు. నాకు మిషన్ కుట్ట రాకున్నా కూడా మిషన్ ఇచ్చి ఆయన దండేసినప్పుడు నిజంగా నాకు జన్మ ధన్యమైంది. ఆ రోజు ఏడుస్తూనే తీసుకున్నా, నిజంగా బతకొచ్చు అని తెలుసుకున్న ఆడదాన్ని నేను. ఆ ప్రమోట్తోనే నేను మళ్ళీ ఎన్టీఆర్ నగర్ చేరిన తర్వాత చిన్నపాటి జీవితంతోనే అన్ని వసతులు కల్పించుకోగలిగినాను. ఆ యొక్క బస్తీకి నేను ఒక లీడర్గా పనిచేసి అన్ని వసతులను కల్పించి ఈరోజు ఒక మహాశక్తివంతంగా తయారైన మహానుభావులు ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే స్కీములు ఉన్నాయో, మహిళలకు పెట్టిన స్కీములన్నీ మేము ఆ ఎల్బీ నగర్ మున్సిపల్ పరిధిలో ఉన్న 28 బస్తీలకు ఇప్పిస్తూ ప్రతి బస్తీల మహిళ ఒక లీడర్ను తయారు చేసి 2002 వరకు మహిళలకు ఫస్ట్ కౌన్సిలర్ అయిన తర్వాత మేము వదులుకున్నాం. అంతకుముందు మేము పనులు చేసి కాంట్రాక్ట్లు కూడా మేము తీసుకొని మగవాళ్ళలాగా చేయించి ప్రతి బస్తీలో మేమందరం మహిళలం. అసలు మేము పార్టీ గురించి ఆలోచించే వాళ్ళం కాదు, అందరినీ కలుపుకొని పనిచేసిన మనుషులం మేము. రోడ్లు ఎన్టీఆర్ నగర్కు జయమ్మ అంటేనే ఒక పేరు. ఆ రామారావు గారు అంటేనే మాకు మా దైవం. మా నాన్న కాల్చి మొదలు పెడితే మేము కమ్మాస్ తెలంగాణలో ఉండడమే ఒక వింత. ఇప్పటిదానికి మేము చెప్పుకోలే ఎక్కడ కూడా. వీకర్ సెక్షన్ కాలనీ ఉన్నాం కనుక అందరితో కలవాలి కదా. మేము డామినేట్ ఉంటే కుదరదనే పద్ధతిలో మేము అట్లా వాళ్ళ పద్ధతిలోనే, చంద్రబాబు గారి పద్ధతిలోనే, రామారావు గారి పద్ధతిలోనే శ్రమించి పనిచేసి
10 మందిని 1000 మంది మాతో పాటు ఉండేవాళ్ళు. మహిళలు ఎప్పుడు మా ఎమ్మటి మున్సిపల్ మండలి ఉంటే ఎప్పుడు మేము వస్తున్నాం అంటేనే జనాలు ఉండే. నా పేరు సైదారావు అండి, సైదే నాయుడు. ఎక్కడి నుంచి వచ్చారు? ఉండేది నేను ఇక్కడే, అంటే ఇప్పుడు ఏపీ నుంచి ఎప్పుడు వచ్చేసాను ఇక్కడికి, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మీరేం చెప్తారు? ఎన్టీఆర్ జయంతి గారు అంటే ఒక తెలుగువాడిగా ఒక గుర్తింపు మనకంటూ ఒకటి వచ్చిందంటే 2 తెలుగు రాష్ట్రాలకి ఆయన ఒక యుగ పురుషుడు. దట్టు ఇప్పుడు మన అమీర్పేటలో మన మైత్రివనంలో విగ్రహం పెడుతున్నారు. అది ఒక తెలుగువాడిగా చాలా గర్వించదగ్గ విషయం. ఏంటి అలా మీకు బాగా నచ్చింది ఏంటి? ఎట్లా తెలుసుకున్నారు, ఎప్పుడు తెలుసుకున్నారు? ఇప్పుడు అట్లా మేము బై బర్త్ కాంచి టీడీపీ, మా తాత కాడి నుంచి మేమంతా టీడీపీ నుంచే. సో అది చిన్నప్పటి కాంచి ఆ పార్టీ అంటే అభిమానం ఎక్కువ. దట్టు మాకు మా ఎమ్మెల్యే కోడెల సుప్రసాదరావు గారు వైసీపీ పార్టీ ఆయన ఎంతో వేధించి ఆయన్ని ఒక పరోక్షంగా ఆత్మహత్యను కూడా పరోక్షంగా ఒక మనిషిని హింసిస్తే చేసుకుంటాడని దానికి నిదర్శనం ఆయన. ఈరోజు చాలా మంది ఈరోజు సేవా కార్యక్రమం ఇప్పుడు చాలా హాస్పిటల్స్ నుంచి కిమ్స్ కానీ విజయ టెక్నీషియన్ చాలా హాస్పిటల్స్ నుంచి మనకి ఎన్టీఆర్ ట్రస్ట్కి డెంటల్ కానీ చాలా సర్వీస్ చేస్తున్నారు. అలాగే దీన్ని దగ్గరుండి బోనమ్మ గారు పర్యవేక్షించారు. ఆమె ఎప్పటి నుంచి అయినా కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆమె అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ విద్య కానీ ఎన్టీఆర్ ఇట్లా చాలా పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి గారు దగ్గరుండి ఎన్టీఆర్ ట్రస్ట్ని ఆమె ముందుండి నడుపుతున్నారు. మీరేం చెప్తారు ఎన్టీఆర్ గురించి? ఎన్టీఆర్ ఆయన ఒక యుగ పురుషుడు. ఒక సినిమా రంగం నుంచి వచ్చి ఎక్కడో ఒక మారుమూల గ్రామం నుంచి ఒక చిన్న ఉద్యోగం, ఒక సామాన్యుడికి ఉద్యోగం అంటే ఎక్కువ విషయం. అటువంటిది ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకొని సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో ఒక చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళి మళ్ళీ సినిమాలే కాకుండా మళ్ళీ రాజకీయంలో కూడా వచ్చి ఆయన 2 రంగాల్లోనూ ఆయన ఒక అత్యున్నత స్థాయికి ఉన్న అటువంటి మనిషి ఎగ్జాంపుల్. అలాగనే కాకుండా ఫిట్నెస్ పరంగా కూడా అన్ని సంవత్సరాల్లోనూ కూడా ఫిట్నెస్ పరంగా కూడా ఆయన యువతికి ఎంతో స్ఫూర్తిదాయకం. నా పేరు సునీత అండి, నాగభైరవ సునీత. శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చాము మేము. ప్రతి సంవత్సరము అన్నగారి జయంతి సందర్భంగా ఘాటుకి వెళ్తాము. ఇక్కడ ట్రస్ట్కి, ఎన్టీఆర్ ట్రస్ట్కి వస్తాము. ఈ సేవా కార్యక్రమాలన్నింటిలోనూ వాలంటీర్గా కూడా పాల్గొంటాము మేము. ఈసారి మేము కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ ద్వారా పెట్టిన మెమోగ్రామ్, పార్స్మిల్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అన్ని మేము కూడా చేయించుకున్నామండి ఈసారి. ఇప్పుడు అన్నగారు ఎన్ని తరాలు మారినా అన్నగారిని ఎవరు మర్చిపోరండి. ఆయన చేసిన సేవలు ముఖ్యంగా ఆడవాళ్ళు అండి, ఆయన పుణ్యమే కదండి. ఆడవాళ్ళకి ఆస్తి హక్కుల భాగం కూడా వచ్చింది ఆయన పుణ్యమే కదండి. ఆయనను అందుకని ఎన్ని తరతరాలైనా కూడా సంవత్సరాల కాలం గెలిచినా ఆయనను ఎవరు మర్చిపోయే పరిస్థితి ఉండదండి. ఆయన కోసం ప్రతి సంవత్సరం వర్ధంతి రోజు కానీ జయంతి రోజు కానీ సేవా కార్యక్రమాలన్నింటిలో పాల్గొని మేము ఆ సేవా కార్యక్రమాలు జయప్రదం చేయడం కోసమే ట్రస్ట్ భవన్కి వస్తామండి. ఈరోజు అమీర్పేటలో మైత్రివనంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఎట్లా అనిపిస్తుంది? అది చెప్పలేని ఆనందం అండి. రేవంత్ రెడ్డికి గారికి ఎంతో కృతజ్ఞతలు మేము. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నారు సీఎం, ఆయన చెప్పడమే ఆ అన్నగారి దగ్గర శిష్యరికం చేసి అన్నగారి అడుగుజాడలు నడిచి వెళ్ళి బయటకు వచ్చి పరిస్థితుల ప్రభావం సపరేట్ అయినా కూడా ఆయన వల్లనే ఆయనకి రాజకీయ భిక్షే అన్నగారు. కానీ 10 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసి కూడా అడిగినా కూడా పెట్టలేదు. ఈ రోజున ఈయన పెడుతున్నారు అంటే అది ఆయన కృతజ్ఞత. ఆయన పెడుతున్నారంటే ఆయన మర్చిపోకుండా కృతజ్ఞతతో ఏ రోజు విమర్శించలేదు. పార్టీలు మారినంత మాత్రం పరిస్థితులను బట్టి మారుతారు, కానీ మంచితనాన్ని మంచితనంగానే చెప్పుకోవాలి. అదే ఆ గొప్పతనం అన్నగారు స్థాపించిన పార్టీది, అన్నగారిది. ఇప్పుడున్న ఆయన అడుగుజాడల్లో నడుస్తా ఇంకా ఆయనని మించి చేస్తున్న మన బాబు గారిదండి. కాబట్టి అందరికీ ఇది ఒక విజ్ఞప్తి అండి. ఈ మీడియా తరఫున, రెడ్ టీవీ మీడియా తరఫున ప్రతి ఒక్కళ్ళు వచ్చి మైత్రివనం దగ్గర ఈరోజు సాయంత్రం ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఈ ప్రోగ్రామ్ ను కూడా జయప్రదం చేయవలసిందని కోరుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు, నేను 9th క్లాస్ అప్పటి నుంచి నాకు బాగా అప్పుడే జాయిన్ అయ్యాను. నేను ఎల్లో లంగా, ఎల్లో జాకెట్, గ్రీన్ బోర్డ్ వేసుకొని పార్టీలో పనిచేశాను ఆ రోజు నుంచి. అయితే చాలా ఆడపిల్లలకి సమాన హక్కు అని పెట్టారు కదా, అప్పుడు నాకు తెలియని వయసులో నేను ఎన్టీ రామారావు దగ్గరికి పోయి నాకు ఇట్లా మా మామయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళకి ఏదో ఆస్తిలో ఇవ్వట్లేదు, పసుపు కుంకాల కింద ఇచ్చిన పొలం మాకు ఇవ్వలేదని అంటే అప్పుడే ఎన్టీ రామారావు గారు ఇమ్మీడియట్గా
ఖమ్మం జిల్లా పోలీసులు ఫోన్ చేసి పొలంలో దున్ననియొద్దని చెప్పి అప్పుడు చెప్పారు. ఆ రోజు నుంచి ఎన్టీ రామారావు గారికి ప్రతి వారం, మేము చిన్నపిల్లలం కదా, అప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్గా విజయరామారావు గారు ఉండేవాళ్ళు. అయితే మమ్మల్ని చూడగానే, గేట్ దగ్గర మమ్మల్ని చూడగానే లోపలికి ముందు వాళ్ళని పంపించండి అని చెప్పి మమ్మల్ని పంపించేవాళ్ళు. తెల్లవారుజామున 5:30కు వెళ్ళేవాళ్ళం, మేము 5:30కి వెళ్ళేవాళ్ళం. రామారావు గారు కూర్చోబెట్టి వివరంగా అన్నీ మాట్లాడి చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు. మేము ఎప్పుడు కంటిన్యూగా అప్పటి నుంచి ఇంకా బాబు గారి కన్నా రామారావు గారు చాలా మాకు ఎక్కువ పరిచయం. కానీ ఇప్పుడు బాబు గారు అయితే ఇంకా రామారావు గారిని మర్చిపోలేదు. ఇప్పుడు బాబు గారు అంతకన్నా ఎక్కువగా మేము తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పట్లాగా ఆంధ్రాలో ఎలా అయితే పికప్ అయిందో పార్టీ, తెలంగాణలో కూడా పూర్వ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే తీసుకురావాలని మా కోరిక అండి. ఎన్టీ రామారావు విగ్రహము ఈ రోజు 5:45కి విగ్రహ ప్రతిష్ట ఉంది. మేము కూడా తప్పకుండా అక్కడికి వెళ్తున్నాము. అదే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు కదా. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన కారణం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ లో మేమే అసలు సిపిఎన్ ఫోరం వాళ్ళము మేము ప్రచారం చేసి ఆయన్ని గెలిపించాము. అసలు చెప్పాలంటే ఒక కాంగ్రెస్ వాళ్ళే కాదు, తెలుగుదేశం వాళ్ళు 90% తెలుగుదేశం వాళ్ళ ప్రోత్సాహంతో నవీన్ యాదవ్ గెలిచాడు. అందుకోసం ఎన్టీ రామారావు విగ్రహం పెడతామని చెప్పారు. ఈ రోజు ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ రోజు విగ్రహం ఇస్తుందన్నమాట. 5:40కి మేము వెళ్తున్నామండి. థ్యాంక్ యూ. సనత్ నగర్ అండి, సనత్ నగర్. నేను ఒక ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తున్నప్పుడు అన్నగారు పార్టీ పెట్టారు. మా కుటుంబానికి వారు ఎంతో పరిచయం. ఆ టైంలో నేను ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలోకి వచ్చాను. ఏ సంవత్సరంలో మేడం? 83. అది ఎమ్మెల్యే క్వార్టర్స్లో కొబ్బరాకులతో పందిరి వేసి అన్నగారు పార్టీ పెట్టారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు, అంటే బాబు గారు అరెస్ట్ అయినప్పుడు అక్కడికి వెళ్ళాను. మళ్ళీ ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చున్నాం ఫ్యామిలీతో. నేను ప్రచార కార్యదర్శిగా ఎన్నో జిల్లాలకి ఎలక్షన్కి పనిచేసినాను. శ్రీపతి రాజరావు గారికి, కట్రగడ్డ ప్రసన్న గారికి. అప్పుడు నా గారి బాగా నడిచింది. అంతా పిల్లలు ఎంతో ఉత్సాహంతో వచ్చి ఓటేశారు. వారు ఏ జిల్లాకి పంపించిన విజయం సాధించి వచ్చాం. ఈ రోజు మీ వయసు ఎంత? నా వయసు 84 వచ్చింది. జనవరి 1కి 42లో పుట్టాను. నేను గ్రాడ్యుయేట్నే, కానీ చాలా కష్టాలు పడి నా బిడ్డని బయట తెచ్చుకున్నాను. అమ్మని కలవాలని వచ్చాను. మొన్న బాబు గారిని కలిసినప్పుడు మళ్ళా వస్తా అన్నారు. ఈలోగా నాకు యాక్సిడెంట్ అయ్యి అక్కడికి వెళ్ళలేకపోయినా అమ్మని కలవాలని 8 గంటలకు వచ్చి కూర్చున్నాను. 8 గంటలకు? పర్వాలేదు, ఎందుకంటే నాకు పార్టీ అభిమానం, అన్నగారి అభిమానం. ఒకనొకప్పుడు గండిపేటలో శిక్షణ తరగతులప్పుడు వారు మా బుద్ధం మీద చేసి నాకు ఇంకో అమ్మకి ఏం కావాలని అడిగారు. నాకు అన్నీ ఉన్నాయి అన్నగారు, మీ నీడను మేము జీవించాలని అడిగాం. ఆయన ఎంతో సంతోషపడారు. జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా సెక్రటరీగా ఇచ్చారు. మరి ట్రేడ్ యూనియన్లో ఇందిరారెడ్డి గారి దగ్గర నుంచి చాలామంది నాయకులు, టీఎన్టీసీలో 100 ఫ్యాక్టరీలు ఉన్నాయి సనత్ నగర్లో. ఆల్విన్, యాస్బెస్టర్, హెచ్ఎంటీ కంపెనీలకి మన టీఎన్టీసీ యూనిట్తో ప్రచారం చేసి అక్కడ ఎదురు లేకుండా మేము గెలిచాం యూనియన్. కాలక్రమాన పార్టీలు మారేసరికి యూనియన్లో బలం తగ్గిపోయింది. ఈలోగా ఈ రాష్ట్రం విడదీయటం మా దురదృష్టం. కానీ బాబు గారిని మళ్ళీ సీఎంగా చూడాలనుకున్నాము. ఎప్పుడు అన్నగారు ఆశీస్సులు కోరుకుంటూ నేను ఎవరికైనా చెప్పేటప్పుడు అన్నగారు చరిత్రే చెప్తాను. ఈరోజు యూసఫ్ కూడా ఘనంగా అమీర్ మైత్రి
ఆ విగ్రహాన్ని చూడటానికి జనం తండోపతండాలు వస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 8 o'clock పోయింది. ఈ రూపంగా మిమ్మల్ని అందరినీ కలవటం. కలిసారా మేడం ఏం మాట్లాడారు, ఏమన్నారు? మేడంని నా మనవరాలి గురించి సాయం చేయమని 10th ఫస్ట్ క్లాస్ మార్కుల్లో పాస్ అయింది. ఇప్పుడు ఇంటర్ వేరే విలా కాలేజీలో చేరింది. డబ్బు లేదు మా దగ్గర. అమ్మని సాయం రాసి మంచి అన్నగారు అంటే అభిమానం. అభిమానం ప్రాణం మీలో ఇవ్వాలా? పార్టీ చేరారు. ఇప్పటికీ పార్టీకి 5 నిమిషాలు మాట్లాడమంటే అరగంట మాట్లాడతారు. అంత శిక్షణ మాకు అన్నగారు ఇచ్చారు. ఎన్టీఆర్ తో కలిసి వచ్చేసారు మీరు, చూసారా? మీరు ఎప్పుడన్నా కావాలంటే ఫోటోలు పంపిస్తారు అన్నగారితో. మీరు అడ్రస్ ఇస్తే ఫోటోలు పంపిస్తాను. సరే అమ్మ. ఇప్పుడు నాయకుడు మారుతుంటాడు కానీ కార్యకర్తలు గట్టిగా బలంగా ఉన్నాం. ఈ రోజు వరకు గట్టిగా బలంగా ఉన్నాము కార్యకర్తలు. ఉమ్. అది మీకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.